Welcome to Sankalp Study Success. Hello friends. So previous sessions లో మనం లోకస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాము. ఈ సెషన్లో కూడా 1Bకి సంబంధించి లోకస్ అనే చాప్టర్లో ఇంకొన్ని క్వశ్చన్స్ మనం డీల్ చేద్దాం, రైట్? సరే, లుక్ ఎట్ ద క్వశ్చన్ అన్న. సో ద క్వశ్చన్ హియర్ ఇస్ a 2, 3, b -3, 4 be two given points. Find the equation of the locus of P so that the area of triangle PAB is 8.5 square units అంటున్నాడు. మనకి రెండు పాయింట్స్ ఉన్నాయి, P అనే వేరియబుల్ పాయింట్ కూడా ఉంది. ఈ మూడు పాయింట్స్ ద్వారా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా 8.5 స్క్వేర్ యూనిట్స్ ఉంది. అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? వేరియబుల్ పాయింట్ P ఏదైతే ఉందో అది 8.5 స్క్వేర్ యూనిట్స్ ఏరియాతోనే కలిగి ఉండాలి. ఆ పాయింట్ వేరీ అవుతున్నప్పుడు కూడా ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి సచ్ దట్ ట్రయాంగిల్ ఏర్పడిన ప్రతిసారి కూడా ఏరియా అనేది 8.5 స్క్వేర్ యూనిట్స్ మాత్రమే ఉండాలి. అలా ఉండాలి అంటే ఆ పాత్ ఏదైతే ఉందో అలా 8.5 స్క్వేర్ యూనిట్స్ని మెయింటైన్ చేసేటటువంటి ఏరియాని మెయింటైన్ చేస్తూ ఆ పాయింట్ ట్రావెల్ అయినటువంటి పాత్ ఏదైతే ఉందో దాని యొక్క లోకస్ ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, సరేనా? సపోజ్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ఏ పాయింట్ P x, y, దిస్ ఇస్ ద వేరియబుల్ పాయింట్, దిస్ ఇస్ A అండ్ let us suppose this is x1 y1 and this is b x2 y2. అలా ఒక మూడు పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఈ మూడు పాయింట్స్ ద్వారా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, అవునా? ఇలా ఫామ్ అయినప్పుడు ఇది వేరియబుల్ పాయింట్, ఈ పాయింట్ని వేరీ చేస్తూ ఉండాలి. సపోజ్ ఈ పాయింట్ని మనం ఇక్కడ పెట్టామనుకోండి, ఇక్కడ పెట్టినప్పుడు మళ్ళీ మనకు ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి. ఫామ్ అయినప్పుడు ఈ పర్టికులర్ ట్రయాంగిల్ ఏరియా కూడా 8.5 స్క్వేర్ యూనిట్సే ఉండాలి. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ దారిలో వెళ్ళినా సరే ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా కాన్స్టెంట్గా 8.5 స్క్వేర్ యూనిట్స్ ఉండేలాగే ఉంచాలన్నమాట. అప్పుడు దెర్ విల్ బీ ఎ పాత్, రైట్? ఆ పాయింట్ ట్రావెల్ చేసిన ఒక పాత్ ఉంటుంది కదా, దాని యొక్క లోకస్ కావాలి. పాయింట్ని ఇక్కడే పెట్టాలా, ఇక్కడ పెట్టకూడదా? ఇలా కూడా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా, అంటే తర్వాత ఇలా కూడా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా, అంటే ఇలా ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, ఈ పాత్లో ఇలా ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. పాయింట్ ఎప్పుడు కూడా ఇక్కడ ఉండకూడదు, ఎందుకని ఈ మూడు పాయింట్స్ కొలీనియర్గా ఉన్నాయనుకోండి ట్రయాంగిల్ ఏరియా విల్ బీ 0. కాబట్టి ఈ మూడు కూడా స్ట్రైట్ లైన్లో ఉండవు. ఈ పాయింట్ అనేది ఈ స్ట్రైట్ లైన్స్కి పైన ఉంటుంది లేదా కింద ఉంటుంది. ఈ రెండు కూడా కొలీనియర్గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ మూడు పాయింట్స్ కొలీనియర్గా ఉండకూడదు. అది కండిషన్. అంటే మనకి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. మరి కంబైన్డ్ ఈక్వేషన్ చెప్పాలి కదా, అంటే ఈ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ని ప్రొడక్ట్ చేస్తే మనకి కంబైన్డ్ ఈక్వేషన్ వస్తుంది. దట్ విల్ బీ ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్. అర్థమైందా? సరే, అంటే ఇక్కడ మనకి సర్కిల్ ఈక్వేషన్ రావట్ల, లోకస్ అనేది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ యొక్క ఫార్మేషన్ వస్తుంది. దట్ విల్ బీ ద లోకస్ ఆఫ్ ద పాయింట్, సరేనా? ఇది కాన్సెప్ట్ అనమాట. అయితే దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం? లిజన్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎప్పుడు కూడా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేయాల్సింది ఏంటంటే గివెన్ డేటాని, గివెన్ కండిషన్ని, ఫార్ములాని ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మెన్షన్ చేసిన తర్వాత అందులో మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది కూడా. మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 పాయింట్స్ ఉన్నాయనుకోండి. ఇలా సపోజ్ P x1 y1, A x2 y2, ఓకే? తర్వాత B x3 y3, 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ ఉన్నప్పుడు ఈ 3 పాయింట్స్ ద్వారా ఏర్పడేటటువంటి ఒకానొక ట్రయాంగిల్ ఏమవుతుంది అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది P, ఇది A, ఇది B అనుకుందాం. ఈ పర్టికులర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి అంటే 1/2 ఇంటూ డిటర్మినెంట్ x1 మైనస్ x2 y1 మైనస్ y2 x1 మైనస్ x3 y1 మైనస్ y3. డిటర్మినెంట్ ఫార్ములా ఏంటన్నా AD మైనస్ BC, ఇది మీకు తెలిసిందే, అవునా కదా? సో 1/2 ఇంటూ డిటర్మినెంట్ x1 మైనస్ x2 y1 మైనస్ y2 x1 మైనస్ x3 y1 మైనస్ y3. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? చాలా ఫార్ములాస్ ఉంటాయి, చాలా ఫార్మేషన్స్. మనం దిస్ ఇస్ ద బెస్ట్ వే టు రిమెంబర్ అనమాట. అర్థమైందా? సో x1 y1 ఈ పాయింట్ ఉంది కదా, దిస్ ఇస్ ద వేరియబుల్ పాయింట్. వేరియబుల్ పాయింట్ యొక్క xyలు ఇక్కడ ఉంటాయి, ఖచ్చితంగా 2 సార్లు వస్తాయి. AB పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి x2 y2 x3 y3 మైనస్ వస్తుంది మధ్యలో. ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాను. సో ఈ పర్టికులర్ ఫార్ములాని యూజ్ చేసి దిస్ ఈజ్ ద గివెన్ కండిషన్ కదా, ఈ కండిషన్ని బట్టి మనం ఇచ్చిన పాయింట్స్ యొక్క ఫార్మేషన్ని బట్టి మనం వేరియబుల్ పాయింట్ యొక్క లోకస్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం, సరేనా? ఫైన్. సో ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రాయాల్సినటువంటి థియరీ ఏదైతే ఉందో ఎలా రాస్తాం? గివెన్, వాట్ ఈస్ ద గివెన్ అన్న? గివెన్ AB పాయింట్స్ A 2, 3 అండ్ B -3, 4 అండ్ మళ్ళీ ఏం చేస్తాం? లెట్ P x, y be the variable point.
ఇది వేరియబుల్ పాయింట్ అనుకుందాం. x, y be the వేరియబుల్ పాయింట్ అన్నప్పుడు see friends, listen carefully. జనరల్గా ఏం చెప్తాము, గివెన్ కండిషన్ ఏంటి నాన్న, వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? ద కండిషన్ ఇస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు 8.5 స్క్వేర్ యూనిట్స్. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అన్న? 1/2 ఇంటూ, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఏరియా ఎప్పుడు కూడా నెగిటివ్లో మనం చెప్పము, అవునా కదా? అది పాజిటివ్ అని మనం చెప్తున్నాము అంటే ఖచ్చితంగా ఫార్ములాలో మాడ్యులస్ పెట్టాలి, అవునా కదా? సో మాడ్యులస్ 1/2 ఇంటూ, సో మాడ్యులస్ 1/2 ఇంటూ x1. సో మాడ్యులస్ నేను గ్రీన్ ఇంక్తో రిప్రజెంట్ చేస్తాను, సరేనా? ఓకే, మీకు తెలియడానికి ఇది మాడ్యులస్ నాన్న, ఇది డిటర్మినెంట్. x1 మైనస్ x2, y1 minus y2, x1 minus x3, y1 minus y3, okay, and modulus. So modulus half into area of triangle determinant equals to 8.5 కదా. ఈ 1/2 అటు వెళ్ళిపోతే 2తో మల్టిప్లికేషన్ అవుతుంది, ఎస్ నో? సో చూడండి, సో మాడ్యులస్ వాట్ ఐ విల్ బి గెటింగ్, x1 అంటే లెట్ us సపోజ్ దీన్ని నేను x1 y1 అండ్ లెట్ ఇట్ బీ దిస్ x2 y2, దీన్ని x3 y3 అనుకుంటాను. అన్నప్పుడు మనకేమొస్తుంది అంటే సి 2 అటు మల్టిప్లికేషన్ అవుతుంది కదా. సో x1 మైనస్ x2 ఎంతనా? x మైనస్ 2, అవునా? సో x మైనస్ 2, తర్వాత x1 మైనస్ x3 అంటే x మైనస్ ఆఫ్ మైనస్ 3, రైట్? తర్వాత y1 మైనస్ y2, y మైనస్ 3 వస్తుంది. ఆ తర్వాత y1 మైనస్ y3, y మైనస్ 4, రైట్? ఓకే, సో డిటర్మినెంట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ 2తో మల్టిప్లికేషన్ జరగాలి కదా. సో 2 ఇంటూ 8.5, 2 8 16, 0.5 ఇంటూ 2 ఈజ్ 1, 16 ప్లస్ 1 ఈజ్ 17, అవునా కదా? దిస్ ఈజ్ ద 17. సో డిటర్మినెంట్ వాల్యూ ఎంత ఇప్పుడు? సో మాడ్యులస్ AD మైనస్ BC కదా. బట్ బిఫోర్ దాట్ ఇక్కడ చూడండి, ఇంకొక స్టెప్ వేద్దాం. ఏంటంటే అది ఇలా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చేస్తున్నప్పుడే మీకు ఐపీలో మంచి మార్క్స్ అవార్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో చూడండి, x మైనస్ 2, దిస్ ఇస్ మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ x ప్లస్ 3, ఆ తర్వాత దిస్ ఈజ్ y మైనస్ 3, దిస్ ఈజ్ y మైనస్ 4, రైట్? అండ్ దిస్ ఈజ్ ద డిటర్మినెంట్, అవునా? అండ్ దిస్ ఇస్ ద మాడ్యులస్, రైట్? ఓకే, సో చూడండి ఈక్వల్స్ టు 17. ఇప్పుడు AD మైనస్ BC కదా డిటర్మినెంట్ ఫార్మాట్. ఇప్పుడు దాన్ని మనం సాల్వ్ చేద్దాం. సో మాడ్యులస్ AD మైనస్ BC, ఓ మై గాడ్, AD మైనస్ BC. సో x మైనస్ 2 ఇంటూ y మైనస్ 4, x మైనస్ 2 ఇంటూ y మైనస్ 4 మైనస్ x ప్లస్ 3 ఇంటూ y మైనస్ 3, x ప్లస్ 3 ఇంటూ y మైనస్ 3 కదా. ఎస్ అను? ఫైన్, ఈక్వల్స్ టు 17. సో మాడ్యులస్ ఈ పర్టికులర్ వాల్యూ ఈక్వల్స్ టు 17 కదా. చూద్దాం ఇప్పుడు దీన్ని ఇంకా మనం ఎక్స్పాండ్ చేయాలి. ఎలా చేస్తాం అంటే మాడ్యులస్ చూడండి, x మైనస్ 2 ఇంటూ y మైనస్ 4 అన్నప్పుడు x ఇంటూ y xy కదా, x ఇంటూ మైనస్ 4x మైనస్ 4x మైనస్ 4 మైనస్ 4x మైనస్ 2 ఇంటూ y మైనస్ 2y, ఎస్ అనో? తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్, 2 4s 8 ప్లస్ 8, రైట్? మైనస్ ఉంది, బ్రాకెట్లో పెట్టండి. ఎప్పుడైనా సరే మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అర్థమైందా? సో x ఇంటూ y ఈజ్ xy, తర్వాత x ఇంటూ మైనస్ 3 ఈజ్ మైనస్ 3x, ఆ తర్వాత ప్లస్ 3y, రైట్? ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, 3 3 ఈజ్ 9, ఎస్ అనో? సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 17, అర్థమైందా? ఓకే, సో చూడండి నాన్న, హౌ కెన్ ఐ రైట్ మాడ్యులస్ అలాగే ఉంటుంది. ఇంకా నేను మాడ్యులస్ని ఓవర్కమ్ చేయలేదు. సో xy మైనస్ 4x మైనస్ 2y ప్లస్ 8, ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ xy, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 3x, రైట్? ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ 3y, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 9, రైట్? అవునా? ఈక్వల్స్ టు 17. xy మైనస్ xy గెట్స్ క్యాన్సిల్. సో ఇక్కడ ఏం చెప్పచ్చు, మైనస్ 4x ప్లస్ 3x ఈజ్ నథింగ్ బట్ మైనస్ x, అవునా? సో మాడ్యులస్
minus 4x plus 3x is minus x, minus 2y minus 3y is minus 5y, అవునా? సో 8 plus 9 is 17 plus 17 మాడ్యులస్. సో డిటర్మినెంట్ సాల్వ్ అయిపోయింది, మనకి ఈక్వేషన్ వచ్చింది, ఎక్స్ప్రెషన్ వచ్చింది, ఈక్వల్స్ టు 17. ఇప్పుడు నేను మాడ్యులస్ని తీయాలి అంటే మాడ్యులస్ కనుక తీస్తున్నప్పుడు ఖచ్చితంగా లోపల వాల్యూ పాజిటివ్ ఉండాలి, అదే కదా మాడ్యులస్ మీనింగ్. సో మాడ్యులస్ని తీస్తున్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ నాకు ప్లస్ ఆర్ మైనస్ సింబల్ పెట్టాలి, అది రూల్, అవునా కదా? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ మైనస్ ఎక్స్ మైనస్ 5y ప్లస్ 17 ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 17, అవునా కదా? అంటే ఇక్కడ మనకి రెండు ఈక్వేషన్స్ వస్తాయి నాన్న, ప్లస్ ఆర్ మైనస్ 17 అన్నప్పుడు. సో minus x minus 5y plus 17 equals to 17 ఒకటి, or other equation will be minus x minus 5y plus 17 equals to minus 17, ఇది ఒకటి, అవునా కదా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు రెండు స్ట్రైట్ లైన్స్ వస్తాయి అని, ఆ రెండు స్ట్రైట్ లైన్స్ని ప్రొడక్ట్ చేయాలి అని చెప్పుకున్నాం, అవునా కదా? సో దెన్ ఓన్లీ ద కంబైన్డ్ ఈక్వేషన్ విల్ బి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, అవునా? సో దెర్ ఆర్ 2 స్ట్రైట్ లైన్స్, వచ్చాయి లేదా? దట్ ఈజ్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఈ మాడ్యులస్ పెట్టడం మర్చిపోతారు. ఎప్పుడైతే మీరు మాడ్యులస్ పెట్టలేదో మీకు ఒక ఈక్వేషనే వస్తుంది, ఆన్సర్ తప్పు అవుతుంది, అర్థమైందా? అది మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి ఇటువంటి ప్రాబ్లమ్స్లో. సో సరే చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా మనం సాల్వ్ చేసి దాన్ని ప్రొడక్ట్ చేసి కంబైన్డ్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఆ కంబైన్డ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దట్ విల్ బీ ద లోకస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ గివెన్ క్వశ్చన్, అవునా? గివెన్ వేరియబుల్ పాయింట్. సరే చూద్దాం. సో మైనస్ ఎక్స్ మైనస్ 5y ప్లస్ 17 మైనస్ ప్లస్ 17 క్యాన్సిల్ అయిపోతుంది. సో దిస్ విల్ బి 0. దీని నుంచి మళ్ళీ ఏం రాయొచ్చు, ఎక్స్ ప్లస్ 5y ఈక్వల్ టు 0 అని రాస్తాం, అవునా? దిస్ ఈజ్ ద ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఇది అలాగా సాల్వ్ చేయాలి. సో మైనస్ ఎక్స్ మైనస్ 5y మైనస్ 17కి ప్లస్ 17 అటు వెళ్తే మళ్ళీ మైనస్ 17 అయిపోతుంది. సో మైనస్ 17, సో మైనస్ ఎక్స్ మైనస్ 5y ఈక్వల్ టు మైనస్ 34. మైనస్ క్యాన్సిల్ అయిపోతే అన్ని సైడ్స్ ఎక్స్ ప్లస్ 5y ఈక్వల్స్ టు 34 అవుతుంది. హౌ కెన్ ఐ రైట్ దిస్? ఎక్స్ ప్లస్ 5y మైనస్ 34 ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద సెకండ్ స్ట్రైట్ లైన్. సో ఈ రెండు స్ట్రైట్ లైన్స్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రావాలంటే ప్రొడక్ట్ చేయాలి, ఎస్ ఓ నో? సో ద రిక్వైర్డ్ లోకస్ ఈస్ x plus 5y into x plus 5y minus 34 equals to 0. So x into x plus 5y minus 34 plus 5y into x plus 5y minus 34 equals to 0. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి నాన్న, అర్థమైందా? అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట. సో x into x is x square, రైట్? తర్వాత వాట్ ఐ విల్ బి గెటింగ్, x into 5y is 5xy minus 34 into x 34x plus 5yx, అవునా? ప్లస్ 5 is 25y square minus 34 into 5 అన్నప్పుడు 10/2 వేసుకోండి. 340 divided by 2 is 170. That is speed math calculation, 170y which is equals to 0. Yes or no? Fine. చూద్దాం. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ని మనం కేర్ఫుల్గా సాల్వ్ చేస్తే ద ఆన్సర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇస్, సి ఫ్రెండ్స్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎక్స్ స్క్వేర్, వేరే ఎక్స్ స్క్వేర్ ఎక్కడ టర్మ్ ఎక్కడైనా ఉందా? ఏమీ లేదు. సో ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ 5xy యాడ్ చేస్తే రెండు 10xy అవుతుంది, ప్లస్ 10xy, అవునా? తర్వాత వై స్క్వేర్ టర్మ్ ఉందా నాన్న? ఎస్, 25y స్క్వేర్, సో ప్లస్ 25y స్క్వేర్, ఎస్ అవును? తర్వాత మైనస్ 34x ఉంది, మైనస్ 34x, తర్వాత మైనస్ 170y which is equals to 0. సో ఇది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఒక ఈక్వేషనే కదా? ఎస్, దిస్ ఇస్ ద రిక్వైర్డ్ లోకస్. ఎందుకని? సర్కిల్లో xy యొక్క కోషంట్ 0 అవుతుంది, ఇక్కడ xy యొక్క కోషంట్ 10 అయింది, అంటే h వాల్యూ ఈస్ 5, 2hxy ఉంటుంది కదా టర్మ్, h వాల్యూ ఈస్ 5, కాబట్టి దిస్ ఇస్ ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. దిస్ ఇస్ నాట్ ఎ సర్కిల్ ఈక్వేషన్, అర్థమైందా? సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10xy ప్లస్ 25y స్క్వేర్ మైనస్ 34x మైనస్ 175 ఈక్వల్స్ టు 0 ఇస్ ద రిక్వైర్డ్ లోకస్ ఆఫ్ దిస్ పర్టికులర్ గివెన్ వేరియబుల్ పాయింట్ డిపెండింగ్ ఆన్ దిస్ పర్టికులర్ కండిషన్. అర్థమైందా నాన్న? సో ఎప్పుడైతే మీరు మాడ్యులస్ పెట్టలేదో ఒకే ఒక ఈక్వేషన్ వస్తుంది, ఇలా లోకస్ అన్నది రాదు. మాడ్యులస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అర్థమైందా? సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ లోకస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 4 మార్క్స్. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్ నాన్న. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Okay, friends, look at the next question. Find the equation of locus of a point which is at a distance 5 from a4, minus 3. A అనే పాయింట్ నుంచి వేరియబుల్ పాయింట్కి 5 యూనిట్స్ డిస్టెన్స్ ఉంటే ఆ పాత్ యొక్క అంటే ఆ వేరియబుల్ పాయింట్ తీసుకునేటటువంటి ఫార్మేషన్, ఆ లోకస్ ఏంటి అని అడుగుతున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ద డయాగ్రమాటికల్
ఆర్ ఎల్స్ జామెట్రికల్ అప్రోచ్ విల్ బి ఎలా అంటే, సపోజ్ దిస్ ఈస్ ద వేరియబుల్ పాయింట్ px, y అనుకుందాం. ఈ పాయింట్ నుంచి ఏ అనే పాయింట్, సపోజ్ దిస్ ఈస్ 4, -3 అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దిస్ ఈస్ 5 యూనిట్స్. ఈ పాయింట్ వేరియబుల్ పాయింట్ కదా, సపోజ్ ఇది ఇలా వేరీ అవుతున్నప్పుడు మనకి 5 యూనిట్స్తోనే కండిషన్ మెయింటైన్ చేయాలి. ఇది 5 యూనిట్స్ ఉంది కాబట్టి 5 యూనిట్స్ డిస్టెన్స్తోనే ఈ పాయింట్ అనేది కదులుతూ ఉండాలి, వేరీ అవుతూ ఉండాలి. అలా వేరీ అవుతున్నప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ యొక్క లోకస్ ఏంటి, ఈ పర్టికులర్ ఈక్వేషన్ ఏంటి, ద పాత్ ట్రావెల్డ్ బై దిస్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాత్. ఎస్ ఆర్ నో? సో ఆ ఈక్వేషన్ దిస్ ఈజ్ నథింగ్ బట్ సర్కిల్. ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ రావాలి. ఎస్ ఆర్ నో కదా? సరే చూద్దాం. చూడండి, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఈ మోడల్లో ఆల్రెడీ మనం ఒకటి చేసాం, ఇది కూడా ఒకసారి సాల్వ్ చేద్దాం. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. సో గివెన్ డేటా ఎలా రాస్తాం? గివెన్ పాయింట్, గివెన్ a 4, -3. Let px, y be the variable point. అవునా? సో x, y be the variable point అన్నప్పుడు, so what is the given condition here? Distance is 5 units from a. That means given condition, the given condition is pa equals to 5 units. Yes or no? Distance from p to a. Yes or no? So squaring on both sides చేసినప్పుడు what I will be getting here? So pa square equals to 5 square is nothing but 25. అవునా? ఓకే, ఇప్పుడు pa స్క్వేర్ ఉన్నప్పుడు రూట్ రాయాల్సిన అవసరం లేదు కదా. సో pa square is nothing but distance between 2 points, that is p and a. సో ఏమొస్తుందన్న, x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్. ఎస్ ఓ నో? నో డౌట్ కదా, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 25. సో x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 16, 4 2s 8 కదా. నెక్స్ట్ 4 స్క్వేర్ ఈజ్ 16 ప్లస్ ఇదేమో y + 3 హోల్ స్క్వేర్ అయిపోతుంది. ఎస్ ఓ నో? సో బెటర్ లెట్స్ డూ ద అనదర్ స్టెప్. ఇక్కడ మనం సాల్వ్ చేయలేదు కాబట్టి, సో చూడండి, x - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y + 3 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 25. సో వాట్ ఐ విల్ బి గెటింగ్? x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 16 ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6y ప్లస్ 9 ఈక్వల్స్ టు 25. ఎస్ అను? కాబట్టి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6y ప్లస్ 16 ప్లస్ 9 ఈస్ 25 ఈక్వల్స్ టు 25. 25 గెట్స్ క్యాన్సిల్డ్. ఫైనల్గా నాకు ఏమొస్తుందన్నా, వాట్ ఐ విల్ బి గెటింగ్ ఈజ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x, అవునా, ప్లస్ 6y ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. అర్థమైందా? సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y, హోల్డ్ ఆన్ ఎ సెకండ్ అన్న. సో x - 4 హోల్ స్క్వేర్, x స్క్వేర్ minus. So equation of the locus will be, yeah, exactly correct. X square plus y square minus 8x plus 6y equals to 0. So this is the locus of the point P. Right, Nana? This is the required locus. ఖచ్చితంగా దిస్ ఈస్ ద రిక్వైర్డ్ లోకస్ అనేటటువంటి ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ మాట మీరు రాయాల్సి ఉంటుంది. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Find the equation of locus of a point which is equidistant from the points a - 3, 2 and 0, 4. సో ఇక్కడ ఏమంటున్నాడు, వేరియబుల్ పాయింట్ అనేది ఏ అనే పాయింట్కి బి అనే పాయింట్కి ఈక్విడిస్టెంట్గా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ దిస్ ఇస్ వేరియబుల్ పాయింట్ పి, ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది, ఇక్కడ బి అనే పాయింట్ ఉంది అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంది అంటున్నాడు. అంటే పిఏ ఈక్వల్స్ టు పిబి. ఎస్ ఓ నో? దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈక్విడిస్టెంట్ మీన్స్. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేయాలి చూడండి. సి ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డింగ్ టు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీ హ్యావ్ టు రైట్ ద డేటా. అవునా కదా? సో గివెన్ ఏ పాయింట్ ఎలా ఇచ్చాడు, గివెన్ a - 3, 2 అండ్ b 0, 4 కదా. అండ్ గివెన్ లెట్ px, y be the variable point. అవునా? సో x, y అనేది వేరియబుల్ పాయింట్ అనుకున్నప్పుడు వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? ద గివెన్ కండిషన్ ఇస్ PA ఈక్వల్స్ టు PB. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు మనకేమొస్తుంది, PA స్క్వేర్ ఈక్వల్స్ టు PB స్క్వేర్. అవునా? PA స్క్వేర్ అంటే ఎంతనా, x - 3 హోల్ స్క్వేర్. x - స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ రాదు. x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 2 హోల్ స్క్వేర్. PB హోల్ స్క్వేర్ అంటే x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 4 హోల్ స్క్వేర్. అవునా? ఫైన్.
So minus into minus is plus. So x plus 3 whole square plus y minus 2 whole square, right, equals to x square plus y minus 4 whole square. So ఇప్పుడు మనం ఎక్స్పాండ్ చేద్దాం. a plus b whole square ఎంత? a square plus 2ab, that means 6x plus 9 plus y square minus 4y plus 4 equals to x square plus y square minus 8y plus 16. Yes or no? So x square gets cancelled, y square will get cancelled. Yes or no? 6x minus 4y ఉంది అంటే 6x minus 4y and 9 plus 4 is 13, which is equals to minus 8y plus 16. ఈ రెండు ఇటు వస్తే ఏమవుతాయి? ప్లస్ 8y మైనస్ 16 ఈక్వల్స్ టు 0. ఓకేనా? 6x minus 4 plus 8 plus 4y 16 ఇక్కడ మైనస్ సబ్ట్రాక్షన్ జరుగుతుంది. 13 minus 16 is minus 3, which is equals to 0. This is the required locus. That's all. ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది, అవునా? This is the required locus. Fine. Okay, so this is the required locus. Fine, Nana. So 6x plus 4y minus 3 equals to 0. The equation of the locus of variable point is 6x plus 4y minus, అంటే ఆ పాయింట్ అనేది ఒక స్ట్రైట్ లైన్లో జరుగుతుంది అనమాట. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. వెరీ లాజికల్ క్వశ్చన్. ఇటువంటివి మనల్ని ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడుగుతాడు. అయితే చిన్న లాజిక్ ఉంది ఇక్కడ. గ్రాఫికల్ అనాలిసిస్ చేసి మనం ఈజీగా ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ అనేది చెప్పొచ్చు. చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఓకే, నేను రెండుసార్లు రాసానా? ఫైన్. ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. అంటే కోఆర్డినేట్ యాక్సిస్ ఉంది, పాయింట్ అంట ఎక్స్ నుంచి వై నుంచి కోఆర్డినేట్ యాక్సిస్ రెండింటి నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందంట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఆరిజిన్ అనుకుందాం. ఇది 1,0, ఇది 0,1. 1,0 గుండా ట్రావెల్ అయ్యేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో, ఇట్లా ట్రావెల్ అయితే పాయింట్ ఏదైతే ఉందో, దీన్ని ఏమని పిలుస్తాం మనం అంటే x ఈక్వల్స్ టు 1. x ఈక్వల్ టు 1 దగ్గర కట్ అవుతుంది అని చెప్తాం. x ఈక్వల్ టు 1 అంటాం. దీన్ని ఏమని పిలుస్తాం? సపోజ్ దిస్ ఈజ్ 2,0 ఉంటే దిస్ ఈజ్ x ఈక్వల్ టు 2 అంటాం. ఇది x ఈక్వల్ టు 3 అంటాం. అవునా కదా? దిస్ ఈజ్ 3,0. రైట్ ఆర్ నాట్? సో నెక్స్ట్ ఏంటంటే చూడండి, దీని గుండా పాస్ అవుతుంది అనుకోండి, దిస్ ఈజ్ ఏమని పిలుస్తాం? దీన్ని y ఈక్వల్స్ టు 1 అని పిలుస్తాం. సో తర్వాత ఇలా పాస్ అయితే y ఈక్వల్స్ టు 2 అంటాం. దిస్ ఈజ్ 0,2. మరి ఇలా పాస్ అయితే దిస్ ఈజ్ విల్ బి y ఈక్వల్ టు 3, 0,3. అర్థమైందా? సో కోఆర్డినేట్ యాక్సిస్లో వాడు అడుగుతున్న కండిషన్ ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్. పాయింట్కి లోకస్ కావాలి, వేరియబుల్ పాయింట్. ఆ వేరియబుల్ పాయింట్ ఎలా ఉంది? ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్. అంటే చూడండి, ఎక్స్ నుంచి అంటే ఈ పాయింట్ ఎలా ఉంది అంటే ఎక్స్ నుంచి, ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత దూరం ఉందో వై యాక్సిస్ నుంచి కూడా అంతే దూరం ఉంది. సో దీస్ టూ ఆర్ ఈక్వల్ హియర్. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు వై. గివెన్ కండిషన్ ఇస్ ఎక్స్ ఈక్వల్ టు వై అనమాట. సో వాట్ ఆర్ ద గివెన్ పాయింట్స్ నానా? గివెన్ పాయింట్ ఏంటి? గివెన్ ఇక్కడ పాయింట్ అంటూ మనకేం ఇవ్వలేదు. లెట్ అనుకోవాలి. అప్పుడు లెట్ వేరియబుల్ పాయింట్ px, y అనుకుందాము. గివెన్ కండిషన్ ఈజ్ ఎక్స్ ఈక్వల్స్ టు వై. ఎస్ ఓ నో? సో అదేవిధంగా పాయింట్ ఎక్కడ ఉండాలి? మళ్ళీ ఇక్కడ ఉండాలి. ఎందుకంటే 2 x దగ్గర 2 ఉంటే y దగ్గర కూడా 2 ఉండాలి. అవునా కదా? సో దిస్ ఈజ్ 2,2. దిస్ ఈజ్ 1,1. అవునా కదా? దిస్ ఈజ్ 0,0. ఇక్కడ పాయింట్ ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ పాయింట్ 3,3. ఎక్స్ నుంచి ఎంత దూరమో వై నుంచి కూడా అంతే దూరం. సో ఈ పాయింట్ ఇలా వేరీ అవుతుంది అనుకోండి, అప్పుడు ఈ పాయింట్ యొక్క స్ట్రైట్ లైన్ ఫార్మేషన్ వస్తుంది. అంటే ఇలా స్ట్రైట్ లైన్గా వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్ కదా. వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ లైన్ ఇలా ఉంటుంది, వేర్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇలా ప్రతి పాయింట్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. వై ఈక్వల్ టు ఎక్స్ అనేది ఈ స్ట్రైట్ లైన్ అనమాట. అయితే సో దీన్ని ఎలా చేస్తాం? అదిగోండి, అదే కదా వచ్చింది అన్న, వై ఈక్వల్ టు ఎక్స్. దీన్ని ఎలా చేస్తాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకేమొస్తుంది? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు వై స్క్వేర్ వస్తుంది. వై స్క్వేర్ ఇటు తీసుకురండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్. అర్థమైందా? సచ్ ఏ సింపుల్ క్వశ్చన్. ఈ గ్రాఫికల్ అనాలిసిస్తో చూపిస్తే వాళ్ళు ఇంకా ఇంప్రెస్ అవుతారు. చక్కగా వై ఈక్వల్ టు ఎక్స్ అనేటటువంటి లైన్ని చూపించి ఈ విధంగా సాల్వ్ చేయండి. రైట్ నానా? దిస్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్.
So find the equation of locus of a point equidistant from a 2, 0 and the y-axis. So అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, లోకస్ యొక్క ఈక్వేషన్ కావాలి, వేరియబుల్ పాయింట్ యొక్క ఈక్వేషన్ కావాలి, ఎలా ఉందంట, ద గివెన్ కండిషన్ ఇస్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ దిస్ పాయింట్ అండ్ ద y-axis. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కోఆర్డినేట్ యాక్సిస్ డ్రా చేసి క్వశ్చన్ని కొంచెం అనాలిసిస్ చేద్దాం. ఏంటంటే సపోజ్ దిస్ ఈస్ 2, 0. సో ఇది 2, 0 అయినప్పుడు ఇది కదా y-axis అంటే x ఈక్వల్ టు 0 అని అర్థం. సో సపోజ్ వేరియబుల్ పాయింట్ p అనే పాయింట్ ఇక్కడ ఉందనుకుందాం. లెట్ us సపోజ్ దిస్ x, y. సో ఈ పాయింట్ నుంచి 2, 0కి ఎంత డిస్టెన్స్ ఉందో y-axis నుంచి p కూడా అంతే డిస్టెన్స్ ఉంది కదా. సో ఈ డిస్టెన్స్ని మనం x అనే పిలుస్తాం కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే mod x అని పిలవాలి, రైట్ నాన్న. సరే, సో ఇది mod x అనుకుందాం అనుకోండి. ఈ డిస్టెన్స్ y-axis నుంచి పాయింట్ వరకు ఉన్న డిస్టెన్స్ని mod x అనుకుందాం. ఇలాగే ఉండక్కర్లేదు నాన్న, ఇలా కూడా ఉండొచ్చు. ఇలా ఉందనుకోండి 2 అని చెప్పేస్తాం ఈజీగా, కాబట్టి ఇలా కూడా ఉండొచ్చు. y-axisకి పాయింట్ నుంచి mod x అనే డిస్టెన్స్ ఉంది, p నుంచి x-axisకి 2, 0కి కొంత డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఈక్వల్ అంటున్నాడు, అవునా కదా. ఫైన్, అంటే ఇది a, లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ద mod x కదా, ఈ డిస్టెన్స్ ఎంతో pa డిస్టెన్స్ కూడా అంతే. ఎస్ అను. సో ఇప్పుడు మనం ఏం రాస్తాం, pa ఈక్వల్స్ టు mod x అని రాయొచ్చు కదా. ఎస్, ఐ కెన్ రైట్ లైక్ దట్, రైట్ నానా. సో pa ఈక్వల్ టు mod x అని మనం రాసినప్పుడు మాడ్యులస్ ఉంది కాబట్టి హౌ కెన్ వీ సే ఇట్. సో సి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డేటా రాద్దాం. గివెన్ డేటా రాసినప్పుడు గివెన్ a 2, 0, let p be the variable point, p x, y be the variable point. ఇది ఈ పర్టికులర్ పాయింట్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో వాట్ ఈస్ ద గివెన్ కండిషన్, ద కండిషన్ హియర్ ఇస్ pa ఈక్వల్స్ టు mod x. ఇది ఎందుకు మాడ్యులస్ పెట్టాము అంటే ఇది ఈ డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్లోనే ఉంటుంది. ఈ డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్లోనే ఉంటుంది. ఎస్ అవును. సరే ఫైన్. ఇప్పుడు -2 అనుకోండి, డిస్టెన్స్ ఈజ్ 2 యూనిట్స్ ఓన్లీ బట్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్, అవునా. సరే, pa ఈక్వల్ టు mod x అనుకున్నప్పుడు సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామనుకోండి, వాట్ ఐ విల్ బి గెటింగ్, pa² ఈక్వల్ టు లోపల నెగిటివ్ టర్మ్ అన్న స్క్వేర్ చేస్తే పాజిటివ్ అయిపోతుంది కదా, తీసుకునేదే పాజిటివ్ టర్మ్ కాబట్టి x² వస్తుంది. ఎస్ అవును. వాట్ ఈస్ pa², x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x², అవునా. ఫైన్. సో x² - 4x + 4 plus y² equals to x². x² gets cancelled. What I will be getting, y² - 4x + 4 equals to 0. Right, Nana? So y² - 4x plus 4 equals to 0. This is the required locus. Kachitanga meeru, this is the required locus of the given variable point. This is the required locus and pettali. Ardhamainda Nana? This is really very important, right? Please note this. Let's see the next one. All right. Sorry. Friends, look at the next question. This is chala important question. Chudandi. 4 marks kadutadu compulsory IP lo. Find the equation of a point P such that the distance of P from the origin is twice the distance of P from A. Ante జాగ్రత్తగా చూడండి, గ్రాఫికల్ అనాలిసిస్. మీరు ఎంత పర్ఫెక్ట్గా గ్రాఫికల్ అనాలిసిస్ చేయగలిగితే, జామెట్రికల్ కండిషన్ని మీరు ఎంత బాగా అనాలిసిస్ చేయగలిగితే అంత బాగా మీకు ఆ పర్టికులర్ కండిషన్ని రాయగలుగుతారు. అంటే చూడండి, ఏమన్నాడు నాన్న, ఒక పాయింట్ ఇచ్చాడు 1, 2. లెట్ us సపోజ్ దిస్ ద పాయింట్ A 1, 2 అనుకుందాం. అయితే ఈ పర్టికులర్ ఇదేమో ఆరిజిన్, అవునా కదా. P అనే ఒక పాయింట్ ఉంది, P అనే ఒక పాయింట్, x, y అనే వేరియబుల్ పాయింట్ ఉంది. ఈ పాయింట్ నుంచి ఆరిజిన్కి ఎంత డిస్టెన్స్ ఉంది అంటే P నుంచి Aకి ఎంత డిస్టెన్స్ ఉందో దానికి డబుల్ ఉంది. ఈ డిస్టెన్స్కి డబులే ఈ డిస్టెన్స్. అంటే OP డిస్టెన్స్ ఎంత అంటే 2 times of PA డిస్టెన్స్. అది చెప్తున్నాడు గివెన్ కండిషన్. అర్థమైందా? దట్స్ వాట్ హీస్ గివింగ్. ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ A. అర్థమైందా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ డేటా రాద్దాం. గివెన్ A 1, 2 అవునా కదా, అండ్ ఆరిజిన్ ఏంటి O 0, 0. వాట్ ఈస్ ద గివెన్ లెట్ P x, y be the variable point అనుకుందాం. ఈజ్ ద వేరియబుల్ పాయింట్. సో ద గివెన్ కండిషన్ హీస్ ఆస్కింగ్ ఈస్, మీరు ఎగ్జామ్లో ఈ విధంగా గ్రాఫికల్ అనాలిసిస్ కూడా చూపించండి. గివెన్ వాట్ ఈస్ ద గివెన్ కండిషన్ అన్న, OP డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 times ఆఫ్ PA డిస్టెన్స్. అవునా కదా. సో ఇఫ్ ఐ డూ ద స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ నాకేమొస్తుంది, OP స్క్వేర్ ఈక్వల్స్ టు 2 into PA whole square. What I will be getting here, OP square equals to 4 into PA square. Avuna? So what is the distance of OP nana? Origin is always 0, 0. So x minus 0 whole square plus y minus 0 whole square. Square undi kabatti root raadu. So x minus 0 whole square plus
y minus 0 whole square equals to 4 times of pa అంటే ఎంత x minus 1 whole square plus y minus 2 whole square అవునా సో ఏమొస్తుందనా x square plus y square equals to 4 times of x minus 1 whole square అంటే x square minus 2x plus 1 plus y square minus 4y plus 4 x square plus y square equals to 4 times of x square minus 4 to 8x plus 4 plus 4y square అవునా minus 16y plus 4 4 16 yes or no ఇప్పుడు చూడండి అంటే ఇప్పుడు మనకు వచ్చేటటువంటి లోకస్ ఏంటి ఈ పాయింట్ మూవ్ అవ్వాలి కదా సచ్ దట్ ఈ ఓపీ డిస్టెన్స్ ఈజ్ ట్వైస్ ఆఫ్ పిఏ డిస్టెన్స్ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ ఈ పాయింట్ వేరీ అవ్వాలి అంటే ఇది వేరీ అవుతుంటే ఈ కండిషన్ వేరీ అవుతుంటే ఒక సర్కిల్ ఫార్మేషన్ అనేది ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట ఆ సర్కిల్ ఈక్వేషన్ కావాలి సరే చూద్దాం సో ఈ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ అటువైపు తీసుకువెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుంది 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 4 ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అటు వెళ్తే మైనస్ వై స్క్వేర్ ఎస్ ఓనో సో మైనస్ 16y ప్లస్ 16 ఈక్వల్స్ టు 0 కదా ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి రిక్వైర్డ్ లోకస్ ఏంటనేది మనకి తెలిసిపోతుంది అనమాట సో చూడండి చాలా కేర్ఫుల్గా మీరు ఒక్క ప్లస్ మైనస్ పోయినా మొత్తం క్వశ్చన్ రాంగ్ అయిపోతుంది సో చాలా కేర్ఫుల్గా చేయాలి సో 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎంత 3x స్క్వేర్ అవునా తర్వాత 4y స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ఎస్ అవును తర్వాత మైనస్ 8x ఇంకా 8x ఇంకా ఎక్స్ టర్మ్స్ ఏం లేవు సో మైనస్ 8x తర్వాత 16y మైనస్ 16y వై టర్మ్స్ ఏం లేవు ఆ తర్వాత 4 ప్లస్ 16 దట్ ఈస్ నథింగ్ బట్ 20 రైట్ నానా విచ్ ఈస్ ఈక్వల్స్ టు 0 సో ఇది సర్కిల్ ఈక్వేషన్ అయినా ఎస్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సర్కిల్ ఈక్వేషన్ ఎందుకని ఎక్స్ స్క్వేర్ కోషంట్ ఎంతో వై స్క్వేర్ కోషంట్ కూడా అంతే ఉంది XY కోషంట్ ఏమీ లేదు x ఇంటూ వై కోషంట్ ఏమీ లేదు h వాల్యూ ఈజ్ 0 ఎస్ ఓనో సో దీన్ని కూడా మనం ఎలా రాయొచ్చు 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ minus 8x minus 16y plus 20 equals to 0 and this is the required locus అర్థమైందా this is such a beautiful and important question అన్న అర్థమైందా ఆ సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఆ పర్టికులర్ పాయింట్ ఓపీ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఏపీ అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తూ డ్రా చేయబడినటువంటి ఆ సర్కిల్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ ఈక్వేషన్ ఇలా ఉంటుందన్నమాట అర్థమైందా దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్ ప్లీజ్ డూ లైక్ కమెంట్ అండ్ షేర్ ఈ లెక్చర్స్ అన్నీ కూడా వినేటప్పుడు మీరు అందరూ నోట్స్ రాసుకోండి ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టేక్ కేర్ బై బై